అమ్మాయితో మాట్లాడారు కదా, మీరు సరే అంటే వెంటనే ముహూర్తాలు పెట్టేద్దాం అంటున్నారు. నాకెలా ఉండాలో చెప్పానమ్మా, సరే అంది. కాబట్టి నాకు ఓకే. ఏంటి ఓకే? మీరు ఓకే అంటే సరిపోద్దా? ఆంటీ ఓకే అనొద్దా? నేను మాట్లాడానని చెప్పాను కదా. ఏం మాట్లాడారు? మా అమ్మని బాగా చూసుకుంటే చాలు, నేను పెళ్లి చేసుకునేది మా అమ్మ కోసం, ఇదేగా? వచ్చిన వాళ్ళు ఎవరైనా మా అమ్మని బాగా చూసుకోవాలి. నేను అదే మాట్లాడానని నీకెలా తెలుసు? అంతకంటే మీరేం మాట్లాడని నా నమ్మకం. అయినా మీరొక్కరు మాట్లాడితే సరిపోతుందా? ఆంటీ అడగాల్సినవన్నీ అడగాలి కదా. అబ్బాయి సరే అన్న తర్వాత కూడా నువ్వేంటమ్మా? అబ్బాయి గారే కాదు, వాళ్ళ అమ్మగారు కూడా అడగాల్సినవి కొన్ని ఉంటాయి కదా. ఆంటీ మీరు అడగండి. నేనేమడుగుతాను? వాడు సరే అన్నాడు, అది చాలుగా. అబ్బా మీకేం తెలీదు, మీరుండండి. సరే, అందరిలో అడగలేను, నన్ను అడుగు అంటున్నారు, అంతే కదా? మీరు అడగమన్నదే అడుగుతానులేండి. మా గగన్ గారు నచ్చారు కదా? నచ్చాడని తనకే చెప్పాను. గగన్ గారి కట్టే ఆంటీని బాగా చూసుకోవాలని ఆయన ఆశ. అది చెప్పారు, నేను ఓకే అన్నాను. అందులో నువ్వు కొత్తగా అడుగుతున్నదేముంది? ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఒకవేళ ఆరోగ్యం బాగోలేకపోతే? హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. అదే ఇంట్లోనే పెట్టి చూసుకోవాలి అంటే పని మనిషిని పెడతాం. పని మనుషులు సరిగ్గా చూసుకోలేదు అంటే ఏముంది, ఏ ఆశ్రమంలోనో జాయిన్ చేపించి డబ్బులు కడితే వాళ్ళే చూసుకుంటారు. ఎక్కడా నేను చూసుకుంటాను అన్న మాట రాలేదు. ఇప్పుడు మీకు ఓకేనా? అంటే మరీ పరిస్థితి చేయి దాటిపోతే అలా చేస్తాను అన్నాను. అయినా అలా ఎలా చేస్తాం? నేనే చూసుకుంటాను. ఆలోచించి చెప్పడానికి, ఆలోచించకుండా చెప్పడానికి తేడా అదే. ఆంటీకి మిమ్మల్ని బాగా చూసుకుంటే చాలు, మీకు ఆంటీని ప్రేమగా చూసుకుంటే చాలు. కానీ వచ్చిన వాళ్ళు ఇద్దరినే కాదు, పూర్ణి ఉంది, తనని బాగా చూసుకోవాలి. కోడలు అంటే భర్తని చూసుకుంటే మాత్రం సరిపోదు, ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ గౌరవాన్ని కూడా చూసుకోవాలి. ఆంటీకి బాగోలేదు అంటే హాస్పిటల్ ఉందిగా అని కాదు, నేనున్నానుగా అనుంటే బాగుండేది. మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగు
సీతమ్మవు నువ్వే. మీరు వెళ్ళొచ్చు. ఆ అమ్మాయి మాటలు విని నిన్నిష్టపడిన మా అమ్మాయిని కాదంటావా? తనెవరో కాదు, ఈ ఇంటి మనిషి. నాకు కావాల్సింది నన్ను ఇష్టపడటం కాదు, మా అమ్మని బాగా చూసుకోవడం. హాస్పిటల్లో, ఆశ్రమాల్లో చేర్పించే కోడలు మా అమ్మకు అవసరం లేదు. పూజ్యం ప్రేమం పూజ్యం. బయలుదేరండి. పంతులు గారు, బాబు ఇంకెప్పుడు పెళ్లి సంబంధం పేరుతో మా ఇంటి వైపు చూడొద్దు, అర్థమైందా? అలాగే బాబు. పెద్ద ముత్తైదువి, నువ్వు ఒక చెయ్యమ్మా. వెళ్ళు. అలాగే.
భూమి ఎంత బాగా పాడావో. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మ అంటే నీకెంత ప్రేమో నీ పాటలో అర్థమవుతుంది. ఆ అమ్మని ఇంతగా ప్రేమించే నీలాంటి కూతురుండటం మీ అమ్మ అదృష్టం. అమ్మ అంటే అంత ప్రేమ ఉంది కాబట్టి నాకు అమ్మ లేకుండా పోయిందేమో. ఇంతగా ప్రేమించే కూతుర్ను వదిలి మీ అమ్మ ఎక్కడికి పోతుందమ్మా? నిన్ను కనిపెట్టుకుని నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.
జ్ఞాపకంగా నిండు గర్భిణిగా ఉండి తను చివరిసారిగా చేసిన భరతనాట్యాన్ని ఒక వీడియోగా చేసేసి ఈ పెన్ డ్రైవ్లో దాచాను. ఇది నాన్నకి మిగిల్చిన జ్ఞాపకం కాదమ్మా, నా కోసం నువ్వు దాచిన జ్ఞాపకం. నీ ప్రాణం పోతున్నా నన్ను బ్రతికించా. నీ ఒడిలో ఆడుకునే అదృష్టం లేకపోయినా కళ్ళారా నిన్నిలా చూసుకునే అదృష్టమైనా నాకు మిగిల్చా. చాలు. చడి అగ్గిరవ్వని ఆర్పిన సుడి గంటల సడే మరీ ఇంత మొండితనం ఏంటే నీకు? పెళ్లికి తల్లి తండ్రి ఏం చేయకూడదని కూతుర్ని నిన్నే చూస్తున్నానే. నాకిష్టం లేదు అంతే. ఇలా మాట్లాడే అన్ని బాధ పెట్టావు, చాలదా? ఆయన నన్ను బాధ పెట్టిన దానికంటే నేనే ఎక్కువ బాధ పెట్టడం లేదులే. ఏంటి నువ్వు బ్రతిమలాడుతున్నాం కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు? బయట బంధువులున్నారు, వాళ్ళందరి ముందు మీ నాన్న పరువు తీస్తావా? ఇందు, అమ్మ చెప్పిన మాట విను. నాన్న ఏం చేయడానికి వీల్లేదంటావేంటి? నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. ఆయన నాకు ఏమైనా చేస్తాడంటేనే భయం వేస్తుంది. పెళ్లి సంబంధం తెస్తున్నాను అని ఆ సంబంధం ఆ ఇంటికి పంపించాడు. తాళిబొట్టు తీసుకురమ్మంటే అది పోయిందన్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి ఆయన దగ్గరుండి చేస్తానంటే జరగనిస్తాడన్న నమ్మకం నాకు లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకేందు. పెళ్లి కూతురు కాబోతున్నావని ఊరుకుంటుంటే ఏంటి నువ్వు? తండ్రిని శత్రువుని చేసి మాట్లాడడం నీకే మంచిది కాదే. నేను ఆయన శత్రువుని చేయడం లేదు, ఆయనే నన్ను శత్రువులా చూస్తున్నాడు. నిన్ను శత్రువులా చూడటమేంటమ్మా? అయినా ఇన్నేళ్లలో ఏ విషయంలో తక్కువ చేశాను నీకు? అన్నీ తక్కువే చేసావు. నేను నల్లగా ఉన్నానని మొదటి నుంచే నేనంటే నీకు ఇష్టం లేదు. అందుకేగా నా కోసం ఏది చెయ్యవు. చెయ్యాల్సి వచ్చినా
మంచివన్నీ ఆ కూతురికిస్తావు.